ఇంతకు ముందు కాలంలో భార్యల్ని భర్తలు మోసం చేస్తున్నారు, భర్తలు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు, భార్యల్ని హత్యలు చేస్తున్నారు అని ఇలాంటివన్నీ వార్తలు మనం వింటూ ఉండేవాళ్ళము. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అన్నిట్లో సమానము అని ప్రూవ్ చేసుకోవడానికి ఆడవాళ్ళు కూడా అప్డేట్ అయ్యి భర్తలను చంపేయడము, అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, మర్డర్ ప్లాన్ చేయడము ఇలా ఎన్నెన్నో చేస్తున్నారు. దానికి సంబంధించిన స్టోరీని ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది రీసెంట్గా జరిగింది అక్టోబర్ నెలలో 2024లో. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నన్ను సబ్స్క్రైబ్ చేయకపోయిందంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆ అమ్మాయి పేరు నిహారిక. తన బయోడేటా గురించి చెప్పాలి అంటే తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. లాస్ట్ ఎండింగ్లో వీటి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తనకి ఇప్పటికీ 3 పెళ్లిళ్ళు అయ్యాయి, 2 అఫైర్ ఉంది. ఇది పోలీసులకి తెలిసిన స్టోరీ మాత్రమే. తెలియకుండా ఎంతమంది భర్తలు ఉన్నారో, అందుకు ఎంతమంది లవ్ అఫైర్స్ ఉన్నాయో, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అనే విషయం మనకి ఇంకా తేలదు. ఓకే, ఇంక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము. నిహారిక అనే అమ్మాయి, దీని గురించి ఈ స్టోరీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నిహారిక వాళ్ళ భర్త హత్య చేయబడ్డాడు. ఈ హత్య వెనుక కారణాలు ఏంటి అని పోలీసుల దర్యాప్తులో ఇలా తేలాయి. ఒక 1 డే మార్నింగ్ పని వాళ్ళు కాఫీ తోటలోకి పనిచేయడానికి వెళ్ళారు. వాళ్ళకి సగం కాలిన డెడ్ బాడీ అవశేషాలు ఆ కూలి వాళ్ళకి కనిపించాయి. వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పోలీసులు వచ్చి ఈ డెడ్ బాడీ ఎవరిది ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేయగా ఆ చుట్టూతో ఉండే సీసీ కెమెరాలు 500 సీసీ కెమెరాస్, 4 టీమ్స్ పోలీస్ టీమ్స్ దీని గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. దీంట్లో ఒక కారు అనుమానాస్పదంగా కనిపించింది. అది ఎవరిది అంటే రమేష్ కుమార్ అతని పేరు. రమేష్ కుమార్ పేరు మీద ఉండే ఆ నంబర్తో చూస్తే రమేష్ కుమార్ అనే వ్యక్తి కొన్ని డేస్ నుంచి మిస్సింగ్లో ఉన్నాడు. సో దాన్ని ఇంకా పోస్ట్ మార్టం ఇదంతా చేయంగా అది రమేష్ కుమార్ డెడ్ బాడీ అని తేలింది. దీని తర్వాత అతని వైఫ్ని నిహారికని పోలీసు వాళ్ళ శైలిలో ఇంటరాగేట్ చేయగా తనకు చెప్పిన విషయాల్ని పోలీసులు కూడా ఆశ్చర్యపోయే అంత విషయాలు చెప్పారు. అవి ఏంటి అంటే నిహారికకి ఆల్రెడీ 3 పెళ్లిళ్ళు అయ్యాయి. ఇది 3వ పెళ్లి. 3వ పెళ్లికి సంబంధించిన భర్త పేరు రమేష్ కుమార్. తనని తనే హత్య చేయించింది. ఎలా అంటే తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, నిఖిల్ రెడ్డి అనేవాడు. తను వచ్చి కడప డిస్ట్రిక్ట్ నుంచి బెంగళూరులో వెళ్ళి వర్క్ చేస్తున్నాడు. తను ఒక వెటర్నిటీ డాక్టరు. కడప నుంచి వెళ్ళున్నాడు. అండ్ తర్వాత వచ్చి రానా అనే ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తను వచ్చి హర్యానాలో ఉండేవాడు. తను ఎలా పరిచయం అయ్యాడంటే దాని గురించి తర్వాత చెప్తాను. వీళ్ళిద్దరి గురించి చెప్పాడు. మేము ముగ్గురం కలిసి చంపేశాము, నేను రానా కలిసి రమేష్ కుమార్ని చంపేశాము. అది ఎలా అంటే నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ జాబ్ అని రమేష్ కుమార్కి చెప్పి పెళ్లి చేసుకున్నాను. ఈ తర్వాత నన్ను బెంగళూరులో డ్రాప్ చేయండి అని అడగా డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నప్పుడు కారులోనే చంపేయడం జరిగింది రమేష్ కుమార్ని, నేను రానా కలిసి అని నిహారిక ఒప్పుకున్నది. దీని తర్వాత డెడ్ బాడీ ఎక్కడ పడేయాలి అని అడిగితే నిఖిల్ రెడ్డి బెంగళూరులోని ఇలా కాఫీ తోటలు ఉంటాయి, అక్కడ కాల్ చేసేయండి, ఈ ప్రూఫ్లు అయితే ఎప్పటికీ బయటపడవు అని ప్లాన్స్ అన్ని ఫోన్లోనే ఇచ్చేశాడు. వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, నిహారిక రానా. ఈ స్టోరీ జరిగిన తర్వాత రమేష్ కుమార్ మీ హస్బెండే కదా, మీరు ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే దాని గురించి ఆవిడ డీటెయిల్స్ ఇస్తున్నారు. ఏమని అంటే తనకి చాలా ఆస్తులు ఉన్నాయి. ఒక స్థిరాస్తిని అమ్మి 8 కోట్లకు అమ్మాడు. ఆ క్యాష్ కోసం అవి తీసేసుకోవాలనే ఉద్దేశంతో తన్ని చంపేయడం జరిగింది. దాంట్లో వాటాగా నేను నిఖిల్ రెడ్డి ఇద్దరు ఆ డబ్బులతో మంచిగా ఎంజాయ్ చేయాలి, ఒక దగ్గర రిలేషన్లో ఉండాలి అని అనుకున్నాము. తర్వాత రానాకి దీంట్లో వాటా ఇస్తామని చెప్పాము. సో రానా మాకు హెల్ప్ చేశాడు. ఈ రానా అనే వ్యక్తి ఎక్కడ పరిచయం అయ్యాడు అంటే ఫస్ట్ ఒక మ్యారేజ్ అయింది ఆవిడికి. తన భర్తతో అటు ఇటు జరగడం వల్ల విడాకులు తీసుకుంది. 2వ పెళ్లి కూడా చేసుకుంది. ఇది మాత్రం ఎక్కువ కాలం నిలవలేదు. 2వ పెళ్లి చేసుకున్న హస్బెండ్ ఈవిడ మీద కేసు పెట్టి ఈవిడ ఎలాంటిది అలాంటిది అని వదిలిచ్చేసుకున్నాడు. తర్వాత 3వ పెళ్లి మ్యాట్రిమోనీలో రమేష్ కుమార్తో మ్యారేజ్ అయింది. రమేష్ కుమార్తో మ్యారేజ్ అవ్వక ముందునే నిఖిల్ రెడ్డితో తనకి అఫైర్ అయితే ఉంది. వాళ్ళ భర్తకి ఫస్టే చెప్పింది నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను అని చెప్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి హైదరాబాద్ తిరుగుతూ ఉండేది. దేనికోసం అంటే జాబ్ కోసం కాదు, తనకి జాబ్ లేదు, నిఖిల్ రెడ్డితో ఎంజాయ్మెంట్ కోసం తిరుగుతూ ఉండేది, వస్తూ ఉండేది. ఇలా రమేష్ కుమార్కి చాలా డౌట్స్ వచ్చాయి. ఎప్పుడు కాల్స్ మాట్లాడుతుంటావు, ఎప్పుడు తిరుగుతుంటావు, ఏంటి నీ బిహేవియర్ ఇలా ఉంది అని అడిగితే వాళ్ళిద్దరి మధ్య గొడవ అయింది. దీని తర్వాత పక్కా మర్డర్ ప్లాన్ వేసేసారు, స్కెచ్ చేశారు. ఇతనితో ఉండలేను అని డిసైడ్ అయిన తర్వాత
తర్వాత నిఖిల్ రెడ్డి ప్లాన్ అంతా తనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా కార్లో తీసుకురండి, ఇలా చంపేసేయండి, ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈవిడ వయ్యారాలు పోతూ నిహారిక వాళ్ళ హస్బెండ్ ముందు, రమేష్ కుమార్ ముందు, ఇలా నన్ను డ్రాప్ చేసి మీరు రండి అని చెప్పింది. తర్వాత రానాని తన రిలేటివ్ అని పరిచయం చేసింది. తర్వాత వీళ్ళు ముగ్గురు మందు తాగేసి తర్వాత జర్నీ స్టార్ట్ చేశారు. ఈ జర్నీలో ఉండగానే రమేష్ కుమార్ని చంపేసింది. వాళ్ళ కాఫీ తోటలోకి వెళ్ళి కాల్ చేసింది. దాని తర్వాత వాళ్ళు కాల్చిన తర్వాత 2-3 అవర్స్ తర్వాత వర్షం రావడం వల్ల తను సగం కాలి ఆగిపోయింది. అక్కడ వాళ్ళు కాలి వరకు ఉండడానికి ఆ మంటలు ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా వస్తారేమో అని వాళ్ళు వచ్చేసారు. తర్వాత అక్కడ ఉండే సీసీ కెమెరాలతో పోలీసులు కనుక్కున్నారు. ఈ నిఖిల్ రెడ్డి, రానా ఇలాంటి వాళ్ళు కాకుండా ఈవిడికి ఎంతమందితో అఫైర్స్ ఉన్నాయో. ఈమె ఆ డబ్బులతో ఎంజాయ్ చేయాలనుకున్నది, కానీ దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని ఎప్పటి వరకు దేని గురించి ఆలోచించలేదు. ఎప్పుడు నిత్య పెళ్లి కూతురు లాగానే ఉండేది. తర్వాత వాళ్ళిద్దరూ మ్యారేజ్ సర్టిఫికేట్ హిందూ సంప్రదాయం ప్రకారమే చేసుకున్నారు. రమేష్ కుమార్, నిహారిక సర్టిఫికేట్ కూడా ప్రూఫ్ చూపించింది. అసలు రమేష్ కుమార్కి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది. తనకు కూతురు ఉంది, పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది, అండ్ వాళ్ళ వైఫ్ కూడా ఉంది. రమేష్ కుమార్ అసలు మళ్ళీ మ్యారేజ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో, వాళ్ళకి ఏమైనా విభేదాలు ఉన్నాయి, ఇది ఏది బయటికి రాలేదు. కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రం నిహారికతో పెళ్ళి అన్న తర్వాత ఇతన్ని రమేష్ బాబుని దూరంగా పెట్టడం జరిగింది. ఎవరు మాట్లాడడం మానేశారు. కానీ రమేష్ బాబు మాత్రం చాలా బిజినెస్ చేస్తుండేవాడు, మంచిగా ఆర్థికంగా చాలా స్టామినా ఉంది, అండ్ రియల్ ఎస్టేట్ కూడా చేసేవాడు. దానివల్ల తన కన్ను వచ్చి నిహారిక కన్ను రమేష్ బాబు మీద పడింది. మ్యాట్రిమనీలో రమేష్ కుమార్ ఫోటో పెడితే తనకి లైక్ చేసి పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది. ఇదంతా చాలా అర్జెంటుగా జరిగింది. 2016లో జరిగింది. ఇప్పటికల్లా తన నిజ స్వరూపం చూపించేసింది. ఆ మనీ తీసుకొని పారిపోయి నిఖిల్ రెడ్డితో ఉండాలనుకున్నది. కానీ పోలీసులు ఇంతవరకు కనుక్కునేశారు. రానా అనే అతను హర్యానా వ్యక్తి. ఈ హర్యానా వ్యక్తి ఎలా పరిచయం అయ్యాడు అంటే, తను రెండో భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత రెండో భర్తతో గొడవ అయిన తర్వాత జైల్లో ఉన్నది కొన్ని రోజులు. అప్పుడు ఒక ఆవిడతో పరిచయం అయింది, వాళ్ళ అమ్మతో, రానా వాళ్ళ అమ్మతో. అప్పుడు రానాకి నిహారికకి పరిచయం అయింది. అప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్ని అలాగే కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. తను కూడా నేర స్వభావం ఎక్కువ ఉండేది. నిహారిక కూడా చాలా నేర స్వభావాలు చాలా ఉన్నాయి. తన మనీ కోసం ఎంతకైనా చేస్తుంది. ఇలా పోలీసులు బెంగళూరు టు కర్ణాటక, హర్యానా అందరి పోలీసులు కలగలిపి ఈ కేసుని సాల్వ్ చేశారు. చివరికి ఫైనల్గా రమేష్ కుమార్ అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇలాంటి అక్రమ సంబంధాలు, ఇలా గుడ్డిగా ఎవరి మీదైనా నమ్మకం పెట్టి పెళ్లి చేసుకోవడాలు, గుడ్డిగా ఎవరినైనా నమ్మడాలు, ఇవన్నీ మానేసి కొంచెం తెలివిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు గనక నా వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి.